అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు విద్యార్థులకు అరుదైన అవకాశం కల్పించింది ఏపీ ప్రభుత్వం. ప్రతి సెషన్కు 30 మంది చొప్పున అనుమతి ఇవ్వడంతో సభా వేదికను తిలకించారు విద్యార్థులు. నేరుగా అసెంబ్లీ చూసే అవకాశం దక్కడం సంతోషకరమని, ప్రజా సమస్యలపై చర్చలు, స్పీకర్ పనితీరు తమకు స్ఫూర్తిదాయకమని తెలిపారు విద్యార్థులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. అసెంబ్లీని వీక్షించేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు విద్యార్థులు అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు, ఏ స్కూల్ చదువుతున్నారు, అసెంబ్లీ చూశారు కదా, ఎట్లా అనిపిస్తుంది? అందరికీ నమస్కారం. నా పేరు శ్రీ సంజన. నేను నారాయణ పాఠశాల వెంపల్లి మండలంలోని కడప డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను నా లైఫ్లో అసెంబ్లీని ఎప్పుడు చూడలేని అనుకున్నాను, కానీ ఇంత చిన్న వయసులో నా 9వ తరగతిలోనే అసెంబ్లీలోకి అడుగు పెడతానని అస్సలు అనుకోలేదు. నేను అసెంబ్లీ అంటే టీవీలో ఊరికే వీళ్ళు గొడవ పడుతూ ఉంటారు అని సరదాగా అనుకునేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చాక వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యేలను చాలా దగ్గర నుంచి చూశాక ఓకే, మేము వాళ్ళ నుంచి మేము చాలా ఇన్స్పైర్ అయ్యాము. అలాగే స్పీకర్ గారు మాతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అతను మాకు బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు. మేము స్పీకర్ గారితో ఫోటో కూడా దిగాము. అలా నేను అసెంబ్లీలోకి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మా చైర్మన్ కొట్టె నారాయణ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. గతంలో ఉండే పరిస్థితి కాదు, కానీ ప్రస్తుతం లోపల అసెంబ్లీని వీక్షిస్తున్నారు. వీళ్ళకి కూడా ఏ విధంగా ఉంటుంది, సబ్జెక్ట్ వైజ్ కానీ అసెంబ్లీలో ఉన్నటువంటి మొత్తం ఎమ్మెల్యేలు ఎట్లా ఉన్నారు, మొత్తం ఎన్ని చూసా ఎట్లా కనిపిస్తుంది అంటే మీరు? సో యాక్చువల్గా మేము సోషల్ స్టడీస్ క్లాస్ రూమ్లో చెప్తాము, బుక్స్ హిస్టరీ అంతా ఉంటుంది. సో వాళ్ళందరికీ ఎక్స్ప్లెనేషన్ కంటే మాకు ఏమనిపించిందంటే వీళ్ళకి రియల్గా చూపిస్తే వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ లైఫ్ టైం ఉంటుంది. అండ్ మేము కూడా ఆల్రెడీ మాక్ అసెంబ్లీస్ జరిగాయి. సో ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఈవెన్ స్టూడెంట్స్తోనే జరిపించారు. సో మేము అది ఇన్స్పైరింగ్గా తీసుకొని మా స్కూల్లో కూడా పిల్లలందరికీ ట్రైనప్ చేసి మేము కూడా ఒక చిన్న మాక్ అసెంబ్లీ సెషన్ పెట్టుకున్నాము. సో అప్పుడు వీళ్ళందరికీ మేము చూపించాము వీళ్ళు ఎలాగా మాట్లాడాలి, ఇలా ఉండాలి హంబుల్గా అని చెప్పేసి. సో కానీ మనము ఇప్పుడు టెలివిజన్స్లో చూస్తూ ఉంటాము. సో ద వే దే బిహేవ్ ఇన్ అసెంబ్లీ, కొంచెం గొడవలు అలాంటివన్నీ. సో మేము అవన్నీ వాళ్ళకి పిల్లలకి నేర్పించకూడదు, మనమంతా ఒక హార్మనీ సిస్టంలో ఉండాలి అనుకొని మేము అలానే డీల్ చేయించాము. కానీ ఇప్పుడు వాళ్ళు రియల్గా చూసారు అది. సో మేము ఈరోజు లోపలికి వెళ్ళినప్పుడు కూడా వీ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ ఏదైనా జరగచ్చేమో, కొంచెం క్లాషెస్, పిల్లలకి నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందేమో అనుకున్నాము. కానీ అలా ఏం లేదు. అసలు హానరబుల్ స్పీకర్ సార్ ఫస్ట్ హ్యాస్ ఆఫ్ ఫర్ యూ, బికాజ్ ద వే సార్ ఈజ్ మేనేజింగ్ చాలా పీస్ఫుల్గా ఉన్నారు. ఆయన ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నా కానీ అంటే కౌంటర్ క్వశ్చన్స్ ఇలాంటివన్నీ వస్తుంటాయి. ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ ఇచ్చి టైం లిమిట్ వాళ్ళకి అన్నీ ఉంటాయి. రూల్స్ అన్నీ కూడా ఫార్మాట్ బాగా ఫాలో చేసి ఆయన అంతా హ్యాండిల్ చేసే విధానం ఒక టీచర్స్గా మేము కూడా ఇన్స్పైర్ అవ్వాలి స్టూడెంట్స్ కంటే ఎక్కువ. ఎందుకంటే ఆయనలాగా మేము కూడా కొంచెం పీస్ఫుల్గా ఉండి స్టూడెంట్స్ని ఎలా అయితే మోటివేట్ చేసుకోవాలో అంతా మేము నేర్చుకున్నాము. ఇంకా బయటికి వచ్చాక కూడా స్పీకర్ సార్ అందరితో ఇంటరాక్ట్ అయ్యారు. ఈవెన్ సార్ మాకు కొన్ని సజెషన్స్ ఇచ్చారు. టీచర్స్గా మీరు వాళ్ళని మౌల్డ్ చేసుకోవాలి, వాళ్ళకు కూడా ద వే ఆఫ్ టాకింగ్ మీరు నేర్పించాలి పేషెన్స్తో అని చెప్పేసి. And at the last, I want to thank our CM sir, Deputy CM sir, Education Minister Garu, and as well as finally our Honorable Speaker sir for giving this opportunity. Asalu not at all possible and కామన్ పీపుల్కి. సో యాజ్ అ టీచర్ బీయింగ్ నేను లోపల అసెంబ్లీలో అడుగు పెడతానని నేను ఎప్పుడు డ్రీమ్లో కూడా అనుకోలేదు. బట్ ఇట్ కేమ్ ట్రూ. సో జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ డిగ్నిటరీస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎండ్లో ఒకటే చెప్తున్నాను, లోపల డిస్కషన్స్ మేము విన్నాము. సో ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ స్టూడెంట్స్ గురించే అండి. ఎందుకంటే నాకు నేటి బాలలే రేపటి పౌరుల నినాదం ఉంది. సో ఈ గవర్నమెంట్ అదే ఫాలో అవుతుందని నాకు అనిపించింది. ఎందుకంటే ఇలాంటి సెషన్స్ పెట్టి వాళ్ళకి ట్రైనప్ చేసి లోపల కూడా వాళ్ళ పాయింట్స్ అన్నీ కూడా స్టూడెంట్స్ ఫుడ్ గురించి, స్టూడెంట్స్ని ఎలా మౌల్డ్ చేయాలి, వాళ్ళకి ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వాలి అని చెప్పేసి. సో ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ టు పిన్ పాయింట్ వాళ్ళు మైండ్లో పెట్టుకొని డిస్కషన్ పెడుతున్నారంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ఫుల్ టు బీ ఎ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. చాలా గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు కూడా అటు విద్యార్థులతో పాటు అధ్యాపకులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అసెంబ్లీని వీక్షించాలంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు, మూడంచెల భద్రత ఉంటుంది, ఎవరు పడితే వారు కూడా వెళ్ళని పరిస్థితి. కానీ ఏదైతే స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం, విద్యార్థులను సెషన్స్ చూసేందుకు అనుమతించాలన్న ఒక్క నిర్ణయం పట్ల కూడా ప్రతి ఒక్కరూ సంతోషిస్తున్న వ్యక్తి. నేరుగా అటు ఎమ్మెల్యేలు, అటు మంత్రులు స్పీకర్ మాట్లాడుతున్న సమయంలో ఏం మాట్లాడుతున్నారు, సబ్జెక్ట్ వైజ్గా కూడా ఏ విధంగా ఉండబోతుంది అంటే పిల్లలకు సంబంధించిన సబ్జెక్ట్ ఉంటుంది, మిగతా అటు ప్రజలకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ టీవీలోనే వీక్షించే అవకాశం. కానీ ప్రస్తుతం నేరుగా వీక్షిస్తున్న తరుణంలో కూడా ప్రతి ఒక్క విద్యార్థి కూడా సంతోషిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాయితో నరసింహ, బిగ్ టీవీ, అసెంబ్లీ.